హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టియర్డౌన్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సాధారణంగా మనందరం కూడా పవర్ బ్యాంక్స్ని యూస్ చేస్తూ ఉంటాం, కానీ అసలు పవర్ బ్యాంక్ లోపల ఏముంటుంది అనేది చాలామందికి ఒక చిన్న క్యూరియాసిటీ అయితే ఉంటుంది. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో షావమీ కంపెనీ మొన్న రీసెంట్గా అఫీషియల్గా ఇండియాలో అనౌన్స్ చేసి సేల్లోకి తీసుకొచ్చేటువంటి మీ 3i 10,000 mAh కలిగినటువంటి పవర్ బ్యాంక్ని టియర్డౌన్ చేసి లోపల ఇంటర్నల్ కాంపోనెంట్స్ అలాగే దీంట్లో 12 లేయర్ స్లడ్జ్ ప్రొటెక్షన్ అయితే మన ముందు తీసుకొచ్చారు. ఇది ఎలా పెర్ఫామ్ చేస్తుంది ఏంటి అనే దాని గురించి అయితే చూసేద్దాం, ఇంటర్నల్ బిల్డ్ క్వాలిటీతో సహా. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. సో ఇది ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్గా మనకి పవర్ బ్యాంక్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ బేస్ మీద కొంచెం మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారంటే పవర్ బ్యాంక్కి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా మనకి రావడం జరుగుతుంది. ఇక టాప్ ఆఫ్ ద పవర్ బ్యాంక్ ఏదైతే ఉందో మనకి కమ్యూనికేషన్ పోర్ట్స్ ఉంటాయి. సో మనకి బేసిక్గా కమ్యూనికేషన్ పోర్ట్స్ దగ్గర ఎటువంటి స్పేస్ ఉండదు కాబట్టి ఇక్కడ ఎటువంటి స్క్రూస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయరు. మోస్ట్ ప్రాబబ్లీ దీని బ్యాక్ సైడ్నే మనకి స్క్రూస్ని ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. అఫ్కోర్స్ ఇక్కడే మనకి ఆ స్కోప్ ప్రాబబ్లీ దీని కిందనే మనకి స్క్రూస్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో దీన్ని అయితే నేను రిమూవ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఎస్, ఇదంతా కూడా వీళ్ళు నీట్గా గ్లూ తోటి, మీరు ఇక్కడ చూడొచ్చు, గ్లూ తోటి అయితే ఫిక్స్ చేశారు. సో ఫస్ట్ దీన్ని అయితే లెట్ మీ ఓపెన్ దిస్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, దీన్ని అయితే ఓపెన్ చేశాను. సో హియర్ ఇక్కడ మనకి 2 స్క్రూస్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ స్క్రూస్ని కూడా మనమైతే రిమూవ్ చేద్దాం. సో ఇక్కడ వీళ్ళు యూజ్ చేసిన స్క్రూ కూడా ప్లస్. సో దీన్ని కూడా నేను షావమీకి సంబంధించినటువంటి ప్రిసిషన్ స్క్రూ డ్రైవర్ కిట్తోనే రిమూవ్ అయితే చేస్తాను. జస్ట్ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం కోసమే నేను ఇవన్నీ చేస్తున్నాను. అంటే లోపల ఇంటర్నల్గా కాంపోనెంట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు చూపించడం కోసమే. సో ప్లీజ్ డోంట్ ట్రై దిస్. ఇలా చేశారు అన్నట్లయితే మీ వారంటీ అనేది వాయిడ్ అవుతుంది. దీన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోగలరు. సో ఇక్కడ దీని 2 స్క్రూస్ని కూడా నేను రిమూవ్ చేయడం అయితే జరిగింది. సో అపార్ట్ ఆఫ్ దిస్ ఇక ఏం లేదు. సో సింపుల్, ఇలా ఓపెన్ చేయగానే ఒక పెద్ద 10,000 mAh కలిగినటువంటి ఒక బ్యాటరీ అయితే మనకి ఇక్కడ రావటం జరుగుతుంది. సో ఇదంతా కూడా ఎక్స్టర్నల్ కేసే, ఇదంతా అల్యూమినియంతో డిజైన్ చేశారు. సో కొంచెం ఇంకా థిన్గా తెచ్చుంటే బాగుండేది. బిల్ట్ క్వాలిటీ చాలా బాగుంది. అఫ్కోర్స్ 1000లో మనం ఇంతకు మించి కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే సాధారణంగా మనకి AA సెల్స్ లాంటి బ్యాటరీస్ని అయితే యూస్ చేస్తూ ఉంటారు, కానీ ఇందులో అలా కాకుండా సేమ్ నేను మీకు ఒక బ్యాటరీ టియర్డౌన్ చూపించాను, దాంట్లో లేయర్స్ ఎలా అయితే ఉంటాయో అలాగే మనకి ఇందులో లేయర్స్. కాకపోతే దానికి దీనికి తేడా ఏంటి అంటే సైజ్ చూడండి, చాలా లావుగా ఉంటుంది. అఫ్కోర్స్ పవర్ బ్యాంక్ అంటే మనం ఈ మాత్రం కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. సో ఇక్కడ మీకు 2 టెర్మినల్స్ ఉన్నాయి చూసారా. సో దిస్ వన్ ఈస్ నెగిటివ్ అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి పాజిటివ్. ఇదంతా కూడా మనకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వోల్టేజెస్ని ట్రాక్ చేయగలిగేటువంటి ఒక పీసీబీ సర్క్యూట్ అని కూడా మనం అనుకోవచ్చు. అఫ్కోర్స్ దీన్ని కూడా మనం రిమూవ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే ఇక్కడ వీళ్ళు ఒక సెన్సార్ని కూడా మనకి ప్లేస్ చేయడం అయితే జరిగింది. సో ఈ సెన్సార్ వల్ల బేసిక్గా మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే లోపల ఉండేటువంటి బ్యాటరీ యొక్క టెంపరేచర్ని ఇదైతే మానిటర్ చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడన్నా ఓవర్ హీట్ అయినా లేదన్నట్లయితే ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ ఆటోమేటిక్గా ఇది మనకి సర్క్యూట్కి ఒక సిగ్నల్ అయితే పాస్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల మీ సర్క్యూట్ అనేది బ్లాస్ట్ అవ్వకుండా, లేదా ఇంకా మనకు చెప్పాలంటే 12 లేయర్ ప్రొటెక్షన్, తర్వాత స్లడ్జ్ ప్రొటెక్షన్, ఇట్లాంటివన్నీ ఉంటాయి చూసారా. సో అలాంటి వాటన్నిటికీ కూడా ఈ సెన్సార్ని అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. ఇక ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రాబబ్లీ కొన్ని రెగ్యులేటర్స్, అలాగే కొన్ని కెపాసిటర్స్, అలాగే కొన్ని రెసిస్టర్స్తో కూడినటువంటి ఒక సర్క్యూట్ని అయితే, ఒక చిన్న పీసీబీ సర్క్యూట్ని అయితే వీళ్ళు ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు ఇన్పుట్స్ వచ్చేటప్పటికే బోత్ మైక్రో యూఎస్బి అలాగే టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్ని అయితే యూస్ చేయొచ్చు. అండ్ అవుట్పుట్ వచ్చేటప్పటికి రెండిట్లో కూడా మనకి యూఎస్బి టైప్ ఏ ద్వారా అవుట్పుట్ అయితే తీసుకోవచ్చు. ఇక దీని పవర్ రేటింగ్స్ విషయానికి వచ్చారన్నట్లయితే ఐ థింక్ మీకు ఇక్కడ కనపడుతుందో కనపడట్లేదో 15 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ దాకా మనకి ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది ఒక కమ్యూనికేషన్ పోర్ట్. మరొకటి వచ్చేటప్పటికి 12 వోల్ట్స్ 1.5 amps, అంటే అరౌండ్ మనకి 18 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కానీ కంపెనీ దీన్ని క్లెయిమ్ చేయడం అరౌండ్ 22 వాట్స్ అనుకుంటా. సో 22 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ దాకా
ఇది మనకి ప్రొటెక్ట్ చేయగలదు అని చెప్పి. సో ఓవరాల్గా మీకు చూసారా, ఇదే టోటల్లీ పెద్ద బ్యాటరీ. అండ్ ఇక్కడ దీనికి సంబంధించినటువంటి కెపాసిటీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. 10,000 mAh కెపాసిటీ, మేడ్ ఇన్ చైనా. అండ్ అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించినటువంటి BIS సర్టిఫికేషన్స్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. దీన్ని యాక్చువల్గా మనకి లాంచ్ చేసింది 2020లో, కానీ దీని సెల్ చూసారా, మేబీ ఇది సీరియల్ నెంబర్ అనుకుంటారా లేదా 2008 అని అంటే దీని ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని అనుకోవచ్చా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే క్వశ్చన్ మార్క్. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే ఇందులో కూడా మనకి లీథియం అయాన్ కెమికల్ని యూజ్ చేశారు. అంటే రెగ్యులర్గా మన మొబైల్ ఫోన్స్లో ఏదైతే బ్యాటరీస్ని యూజ్ చేస్తామో సో అదే ఇక్కడ కూడా వీళ్ళు యూజ్ చేయటం జరిగింది. ఇక్కడ పైన ఉండేటువంటి 2 స్టిక్కర్స్ ఏవైతే ఉన్నాయంటే ఇది డబుల్ సైడ్ గ్లూ అని అంటాము. సో మనం ఇట్లా ఊపినా కానీ లోపల ఊగకుండా, అంటే సౌండ్స్ రాకుండా సంథింగ్ ఇది ఒక ప్రొటెక్టర్ లాగా మనకు వర్క్ చేయటం అయితే జరుగుతూ ఉంటుంది. సో అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బ్యాక్ సైడ్ మీరు ఒకసారి చూసారు అన్నట్లయితే బ్యాటరీ ఛార్జ్ అవుతున్నప్పుడు హీట్ అవ్వకుండా ఉండడం కోసం మ్యాక్సిమం దీన్నంతా కూడా ఒక ప్లాస్టిక్ ట్రే మీద అయితే పెట్టారు. సో ఈ ప్లాస్టిక్ ట్రే వల్ల ఏమవుతుంది, ప్లాస్టిక్ ఈజ్ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ కాబట్టి ఒకవేళ లోపల మనకు బ్యాటరీ ఛార్జ్ అవుతున్నా మనకి అలాంటి టెంపరేచర్ అంటే హీట్ ఏదైతే ఉందో మన దాకా అయితే రాదు. అంటే బయట ఉండేటువంటి ఎక్స్టర్నల్ కేసింగ్ దాకా అయితే మనకి రాదు, అంతే తేడా. సో మిగతాదంతా కూడా నార్మలే. ఇక దీంట్లో మనకి ఇక్కడ ఒక బ్యాటరీ లెవెల్ ఇండికేటర్ స్విచ్ని కూడా ప్రొవైడ్ చేశారు. దాన్ని ప్రెస్ చేశారు అన్నట్లయితే ఆటోమేటిక్గా దాని లెవెల్ ఎంత ఉంది ఏంటి అనేది మనకు చూపిస్తుంది. అంతే, దాట్స్ ఇట్. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక దీంట్లో అయితే ఏం లేదు, ఒక చిన్న సర్క్యూట్. అఫ్కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి 12 లేయర్స్ లర్జ్ ప్రొటెక్షన్ అని అంటున్నారు. అంటే హై వోల్టేజెస్ కావచ్చు, షార్ట్ సర్క్యూట్ కావచ్చు, ఇట్లా మనకి ఆల్మోస్ట్ 12 లేయర్స్లో ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది. 12 లేయర్స్ అంటే మనకి లేయర్ లాగా కాదు, అంటే 1 స్టేజ్ ఒకదాని తర్వాత ఒకటి అని అర్థం. సో అట్లా 12 లేయర్లో ఎక్కడా కూడా ఇది డ్యామేజ్ అవ్వకుండా ఇది వర్క్ అయితే చేయగలదంట. సో ఎనీవే దిస్ ఈస్ టోటల్లీ అబౌట్ ద పవర్ బ్యాంక్. ఇది ఎంఐకి సంబంధించినటువంటి పవర్ బ్యాంక్. సో ఇంకా ఈ పీసీబీని కూడా మనమైతే రిమూవ్ చేయొచ్చు. లెట్ మీ డూ దిస్. సో హియర్ ఇట్ ఈస్. ఇది మనకి టోటల్ హోల్ పీసీబీ. సో ఇక్కడ మీరు చూసారా, ఇది బ్యాటరీ టెర్మినల్ కనెక్ట్ అయి ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే 4 కమ్యూనికేషన్ పోర్ట్స్, అందులో 2 ఇన్పుట్ అలాగే మరొక 2 వచ్చేటప్పటికే అవుట్పుట్. సో దీంట్లో ఒకటి మైక్రో యూఎస్బీ అలాగే మరొకటి యూఎస్బీ టైప్ సి అలాగే 2 మనకి యూఎస్బీ టైప్ ఏకి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పోర్ట్స్తో పాటు ఒక చిన్న బ్యాటరీ లెవెల్ ఇండికేటర్ స్విచ్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఆఫ్కోర్స్ దీని బాటంలో మనకి ఇక్కడ ఎల్ఈడీస్ ఏవైతే మనకి లైటింగ్ వస్తూ ఉంటుందో, అంటే బ్యాటరీ లెవెల్ ఇండికేటర్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ ఎల్ఈడీస్ రూపంలో, అలాగే కంట్రోలర్ సర్క్యూట్ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇదే మనకి 12 లేయర్ ప్రొటెక్షన్ కంట్రోలర్స్. అంటే మనకి ఆల్మోస్ట్ వోల్టేజ్ హైస్ వచ్చినా, వోల్టేజ్ హై లో వచ్చినా వీటన్నిటిని కూడా ఇవి సస్టైన్ చేయగలవు అండ్ కంట్రోల్ చేయగలవు. సో మళ్ళీ దీన్ని యాస్టీస్ ఫిక్స్ చేసేద్దామా. సో దాట్స్ ఇట్. తిరిగి మనకి పవర్ బ్యాంక్ రెడీ టు యూస్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, షామీకి సంబంధించినటువంటి మీ 3i పవర్ బ్యాంక్ సంబంధించినటువంటి కంప్లీట్ టియర్డౌన్. చాలామంది కొంచెం క్యూరియాసిటీగా ఉంటారు, లోపల కాంపోనెంట్స్ ఎలా ఉంటాయి ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అనే దాని గురించి. సో వాళ్ళందరి కోసం అలాగే మీకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటుందని చెప్పి ఈ టియర్డౌన్ వీడియోని అయితే మేము ముందు తీసుకొచ్చాను. ఇక ఫ్యూచర్లో కూడా ఇలాంటి టియర్డౌన్స్ ఎన్నో మన ఛానల్లో వస్తాయి. మరి ఆ వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. దాట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.